సిటీ న్యూస్కు స్వాగతం. వైసీపీలో చేరిన జనసేన నేత ఎడ్లపల్లి రామ్ సుధీర్పై పెడన నియోజకవర్గ జనసేన నేతలు మండిపడ్డారు. నిన్నటి వరకు జనసేన పార్టీలో ఉండి మంత్రి జోగి రమేష్ ప్రోద్బలంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎడ్లపల్లి రామ్ సుధీర్పై నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని తోటమూల ఫంక్షన్ హాల్ నందు జరిగిన సమావేశంలో నియోజకవర్గ నేతలు దాసరి సత్యనారాయణ, సమ్మిట బాబులు మాట్లాడుతూ మంత్రి జోగి రమేష్ను జోకర్ అని, బ్రోకర్ అని, చెమ్మచక్క జగ్గుబాయ్ అని విమర్శించిన రామ్ సుధీర్ సిగ్గు లేకుండా మంత్రి జోగి రమేష్తో వెళ్లి వైసీపీలో చేరాడని వారు దుయ్యబట్టారు. నియోజకవర్గంలోని జనసేన నాయకులు ఎవరూ కూడా రామ్ సుధీర్తో వెళ్లలేదన్నారు. రామ్ సుధీర్ ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరినప్పుడు 5-6 మిత్రులు మాత్రమే ఉన్నారన్నారు. రామ్ సుధీర్ పార్టీని అభివృద్ధి పరచకపోగా గ్రూప్ రాజకీయాలు నడిపి పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. పార్టీ తగిన గుర్తింపు, గౌరవం ఇచ్చినా రామ్ సుధీర్ నిలబెట్టుకోలేకపోయారన్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ను విమర్శించే స్థాయి, అర్హత రామ్ సుధీర్కు లేవని వారు పేర్కొన్నారు. వారిరువురిపై ఇకపై నోరు పారేసుకుంటే ఊరుకోమని వారు హెచ్చరించారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందాన ఆదరించిన పార్టీకి రామ్ సుధీర్ వెన్నుపోటు పొడిచారని వారు దుయ్యబట్టారు. రామ్ సుధీర్ అటూ ఇటూ కాకుండా ఏకాకిగా మిగిలిపోవడం ఖాయమని వారు స్పష్టం చేశారు. పార్టీ మారిన రామ్ సుధీర్ను జన సైనికులు ఎవరూ అసలు పట్టించుకోవడం లేదన్నారు. గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహించి పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించిన రామ్ సుధీర్ పార్టీని వీడి వెళ్లిపోవడమే మంచిదన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆదర్శాలు నచ్చి జన సైనికులందరూ ఆయన వెంట నడుస్తున్నారన్నారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించిన ఘనత రామ్ సుధీర్దేనని వారు ఎద్దేవా చేశారు. రామ్ సుధీర్ ఇంకా పార్టీలోనే ఉంటే అతని గ్రూప్ రాజకీయాల కారణంగా పార్టీకి మరింత నష్టం కలిగేదన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు, నాయకులు పట్టుదలతో కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ శివ పావని, కౌన్సిలర్ శివపావని, నాయకులు ఓసా వెంకయ్య, దేవేంద్ర ప్రసాద్, శీలం ధనరాజ్, బత్తిన హరిరాం, కోనపరెడ్డి రంగయ్యనాయుడు, ముదినేని రామకృష్ణ, దాసరి నాని, రాజేష్, చీరల నవీన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నువ్వు జనసేన జెండా పట్టుకోకపోతే సామాన్య కార్యకర్త కూడా పనికిరావు. నీలాంటి వ్యక్తి ముసుగు తీసి ఇవాళ ముసుగు దొంగలాగా ముసుగు తొలగించుకుని నువ్వు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యావు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది. ఎవరు ఏ పార్టీలోనే ఉండొచ్చు, అంతవరకు మేము స్వాగతిస్తాం, గౌరవిస్తాం. అంతేకాని తిన్నింటి వాసాలు లెక్క పెడితే తల్లిపాలు దగ్గర రొమ్ముకుదితే ఇలాంటి నయవంచనలను మేము సహించం. కబడ్దార్ రామ్ సుధీర్, నువ్వు మాట్లాడేటప్పుడు వాళ్ళని దగ్గర పెట్టుకుని గతంలో ఈ పార్టీలో తిరిగావు. నాదెండ్ల మనోహర్ గారు కనపడగానే వంగి నమస్కారాలు చేస్తూ నక్కగా నటించలేదా? ఇవాళ పార్టీ మారితే నీకు నాదెండ్ల మనోహర్ గారు చెడ్డగా అయిపోయారా? నీకు అంత అహంకారం ఏంటంటే అడుగుతున్నాను. నువ్వెంత, నీ స్థాయి ఎంత? జనసేన జెండా పక్కన పెడితే నువ్వేంటి, నీ పరిస్థితి అంటే నేను అడుగుతున్నాను. సీటు లేని జోగి రమేష్కి, పెడన నియోజకవర్గంలో ఓటు లేని రామ్ సుధీర్కి ప్రజలు ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నారు. ఇవాళ నువ్వు జనసేన పార్టీ పెడన నియోజకవర్గంలో వచ్చింది ఎందుకు వచ్చావు మాకు తెలియదు అనుకుంటున్నావా? జోగి రమేష్ ప్రోద్బలం వల్ల జనసేన పార్టీని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో నువ్వు జోగి రమేష్ కుట్ర చేసి జోగి రమేష్ డబ్బులతో నువ్వు రాజకీయం చేస్తున్నావు. మేమంత పిచ్చోడు అనుకుంటున్నావా? పార్టీ అంతే, పార్టీని మీద కన్నేసి పెట్టింది. నీకు పెడ నియోజకవర్గంలో ఎవరికి లేని గౌరవం దక్కింది. రాష్ట్ర స్థాయిలో నీకు పదవి ఇచ్చారు, నువ్వెందుకు తీసుకోలేదు? నువ్వెందుకంటే నువ్వు జనసేన నాశనం చేయడానికి వచ్చావు. అనేక ఉదాహరణలు ఉన్నాయి. నువ్వు అనేక ప్రెస్ మీట్లు పెట్టావు, జోగి రమేష్ మీద రంకులేసావు, జోగి రమేష్ని బోకు రమేష్ అన్నావు. ఇంకా ఎందుకు మీరు వైనాట్ 175 అన్నప్పుడు మీరు చాలా మంది మీరే పార్టీ బలమైన పార్టీ అన్నప్పుడు మీరెందుకు జాయిన్ అవుతుంది? మా జనసైనికులు ఎందుకు? ఇంకా ఓకే, జోగి రమేష్ గారు మాట్లాడేటప్పుడు, ఆయన పరిచయం చేసేటప్పుడు పెడన నియోజకవర్గంలో ఏకైక నాయకుడు, జనసేన నాయకుడు రామ్ సుధీర్ గారు అని చెప్పాడు. ఆయన మీద అదే ఏకైక నాయకుడు 10 మందిని అడిగున్నారు మీ మీద పోటీ చేయడానికి. జోగి రమేష్ గారు మీకే టికెట్ లేదు అన్నారు. ఇక్కడ మీకే టికెట్ లేదు, మీరే ప్రత్యామ్నాయంగా ఆయన తయారు చేసుకుని పెట్టుకున్నారు. మీ మీద 10 మందిని అడిగున్నారు పోటీ చేయడానికి. జోగి రమేష్ గారు ఇలాంటి నాయకుడు దొరకడు. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు నాయకులు కాదు. నాయకులు కాకుండా నాయకులను తయారు చేయట్లేదు. ఆయన తాకట్టు పెట్టాడు పార్టీకి, టీడీపీకి అంటున్నారు. టీడీపీకి తాకట్టు పెట్టిన లెక్క అయితే మనోడు మా జనసేన నాయకుడు అన్నట్టు 2014లోనే మేము టీడీపీకి మద్దతు ఇచ్చాం.
టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు 2019లో సపరేట్ వెళ్ళాం, విధి విధానాలు తేడా ఇచ్చి విధి విధానాలు మా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, మా అధ్యక్షులు వారు కొన్ని విధి విధానాలు మాకు కొన్ని తేడాలు ఉంటాయి, దాన్ని సరి చేసుకుంటా ముందుకు వెళ్తామని చెప్పారు, మా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అలాంటిది నువ్వు తెలుసు కదా, నీకు తెలుసు. మడడవులు ఆక్రమించారని, ఇసుక దందా అని, మట్టి దందా అని, భూ కబ్జా అని, జగ్గుబాయ్ అని ఇవన్నీ అనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన వెంటనే ఒక మహానాయకుడిని చూసినటువంటి ఫీలింగ్ కలిగిందని ఆయన చెబుతున్నారు. ఇదేంటి సార్, కండవాలు పార్టీలు మార్చినంత తేలిగ్గా మాటలు మార్చకూడదు. నిజంగా చెప్తున్నాం, నాయకులు మారతారేమో కానీ పార్టీలు, జన సైనికులు మాత్రం మారరు. 100% చెప్తున్నాను. మేము మిమ్మల్ని చూసి పార్టీలోకి రాలా, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన విధి విధానాలు నచ్చి ఆయన మాట మాకు వేదవాకు. ఆయన ఎవరితో ఉన్నా ఆయన వెనక మేము ఉంటాం. మీరు ఇవాళ ఉంటారు, వెళ్ళిపోతారు, మీరు అందరి సంగతి తెలుసు, నాయకుల సంగతి. కాకపోతే మేము చేసిన తప్పు ఏంటంటే పార్టీ గుర్తించి నియమించినటువంటి క్యాండిడేట్స్తో తిరగకుండా వచ్చిన వాళ్ళతో తిరగడం మా తప్పు. మా హైకమాండ్ ఈయన ఒక మండలాధ్యక్షుడను. యువగళం నవశకం సభ తర్వాత వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. యువగళం నవశకం సభ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఓటమి భయం మొదలైందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. యువగళం పాదయాత్ర ముగింపు కాదు, ఇది ఒక నూతన నవశకం ప్రారంభాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ జనసేన పొత్తు చారిత్రాత్మకమని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఇది చాలా అవసరమన్నారు. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న రోజే వైఎస్ఆర్సీపీకి ఓటమి ఖాయమైందని కొల్లు రవీంద్ర మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి అక్రమాలకు, అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ముందుకు వస్తే ఈ వైకాపా అరాచక ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు విజనరీ, జగన్ రెడ్డి ప్రిజనరీ అని, ఇది జగన్ రెడ్డి అహంకారానికి, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో గొర్రెపాటి గోపీచంద్, ఇలియాస్ పాషా, పిప్పళ్ల వెంకన్న, కార్పొరేటర్ దేవరపల్లి అనిత, కుంచే నాని, లంకే శేషగిరి, పల్లపాటి సుబ్రహ్మణ్యం, లంకిశెట్టి నీరజ, పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మేము ఊహించిన దానికంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు జనాభా అక్కడికి రావడం, ఆ సభా వేదిక ద్వారా మరి యువనాయకుడు నారా లోకేష్ గారు జనవరి 27 కుప్పం నుంచి స్టార్ట్ చేసుకున్నటువంటి పాదయాత్ర 226 రోజుల పాటు దాదాపు 97 నియోజకవర్గాల్లో 3132 కిలోమీటర్లు ఎండనక, వాననక, రేయనక, పగలనక ప్రతి ఒక్క వర్గాన్ని కూడా టచ్ చేస్తూ, వాళ్ళు ఇచ్చినటువంటి సాధక బాధలు తెలుసుకుంటూ, వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ, నిర్వీర్యం అయిపోతున్నటువంటి యువతకి మేమున్నామని ఒక భరోసా ఇస్తూ, మహిళలకి రక్షణకి మేము అండగా ఉంటామని, బీసీలకి మేము తోడుగా ఉన్నామని, ఎస్సీలకి మేము మీకు అన్ని విధాలా ఆదుకుంటామని, రైతులకి ఒక భరోసా ఇస్తూ జరిగినటువంటి యాత్ర మరి మొన్న అద్భుతంగా నభూతో నా భవిష్యత్ అనే విధంగా ప్రజలందరి సమక్షంలో ఆ కార్యక్రమం జరిగింది. లోకేష్ గారు కూడా క్లియర్గా ఏ రకంగా ఆయన కష్టం పడింది, ఏ రకంగా ప్రజల కష్టాలు చూసింది క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం నిజంగా ఒక చరిత్ర అని చెప్పొచ్చు. ఈ కార్యక్రమానికి మరి జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మేము జనసేన, తెలుగుదేశం కలిసి సమిష్టిగా ముందుకెళ్తున్నామని చెప్పి ఈ వేదిక ద్వారా పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ వైసీపీకి భయం పట్టుకుంది. ఈ సభకి అన్ని రకాలుగా అడ్డాలు సృష్టించారు. జరుపుకోవడానికి స్థలం కూడా ఇవ్వకుండా, ఆంధ్ర యూనివర్సిటీ స్థలాన్ని కూడా ఇవ్వనివ్వకుండా, మరి అక్కడ వైస్ ఛాన్సలర్స్తో మొన్న రీసెంట్గా కూడా బీజేపీ సభ జరిగింది, అయినా కూడా ఆ స్థలాన్ని కూడా ఇవ్వకపోయినా, అదేవిధంగా రావడానికి ట్రాన్స్పోర్టేషన్ కోసం ఆర్టీసీ బస్సులకు మేము అప్లై చేస్తే కనీసం ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వకుండా
ప్రైవేట్ బస్సులు పిలిపించుకుంటే ప్రైవేట్ బస్సులకి పర్మిట్లు కూడా ఇవ్వకుండా ఆటోలకి, ఎడ్లబాళ్ళకి, ట్రాక్టర్లకి అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బందులు కలిగించిన జనసంద్రమై పోటెత్తి మరి ఆ ప్రాంతానికి రావడం అనేది ఆ సభావేదిక నిజంగా ప్రజల్లో ఈ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ భయం పట్టుకుందా ఉంది, జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది మొట్టమొదటి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి సంయుక్తంగా పెట్టుకున్నటువంటి సభ. రాబోయే కాలంలో మరొక 2 సభలు, ఒకటి అమరావతిలో, ఒకటి తిరుపతిలో పెట్టి ఒక మేనిఫెస్టో కూడా విడుదల చేసి రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతున్నాం అని చెప్పేది క్లియర్గా వాళ్ళు ఆ సందేశాన్ని కూడా అందించడం కూడా జరిగింది. ఇవాళ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. ఎందుకంటే ఇవాళ దాదాపు 160 సీట్లు తెలుగుదేశం జనసేన కైవసం చేసుకోబోతా ఉందని చెప్పి స్పష్టంగా కనబడతా ఉన్నాయి. దాదాపు 25 పార్లమెంట్కి 25 పార్లమెంటు తెలుగుదేశం జనసేన కలిసి గెలుచుకోబోతున్నాయి అనేది స్పష్టంగా కనబడతా ఉంది. పార్లమెంట్లో ఇండియా కూటమికి చెందిన ఎంపీలను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలను అక్రమంగా, అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసిన అంశాలపై ఇండియా కూటమి ఇచ్చిన పిలుపును అనుసరించి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. పార్లమెంట్లో 13వ తేదీన అగంతకులు చొరబడి పొగబాంబులు వేసిన అంశంలో హోంమంత్రి పార్లమెంట్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన ఇండియా కూటమి రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇండియా కూటమి రేపు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ఇచ్చిన పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపి అనంతరం జిల్లా పాలనా యంత్రాంగానికి వినతిపత్రం సమర్పించారు. భారత పార్లమెంటులో తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోతూ ఉంది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ ప్రభుత్వం కానీ 146 మంది పార్లమెంటు సభ్యుల్ని ఒకేసారి ఈ సెషన్ మొత్తం కూడా సస్పెండ్ చేయడం అనేది చాలా చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి నిర్ణయం. వాళ్ళు ఎందుకు చేశారు ఈ పని అని మనం ఆలోచించినట్లయితే ప్రజాస్వామ్యమే చాలా ప్రమాదంలో ఉంది. ఎలా అంటే 150 మంది సభ్యుల్ని బయటకు పంపించి కుట్రపూరితంగా వాళ్ళకి కావాల్సిన చట్టాలను తీసుకొని వచ్చి ఆమోదింపజేసుకోవడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయంగా మనం భావిస్తున్నాం. నిన్న ఒక చట్టం ఆమోదించారు. ఏమిటయ్యా అంటే ఎన్నికల కమిషన్ వాళ్ళే నిర్ణయించుకునేటట్టు, సుప్రీంకోర్టుతో కానీ న్యాయమూర్తులతో కానీ ఎటువంటి సంబంధం లేకుండా ఓన్లీ రాజకీయ నాయకులు మాత్రమే ఎన్నికల కమిషన్, స్టేట్ ఎన్నికల కమిషన్, సెంట్రల్ ఎన్నికల కమిషన్ను నిర్ణయించుకునేటువంటి అధికారాన్ని పార్లమెంటు చట్టం చేసి రాజకీయ పార్టీలకి దారదత్తం చేసిన సంగతి మనం చూసాం. ఎంత దుర్మార్గమైనటువంటి చట్టాలు ముందుకు రాబోతూ ఉన్నాయి. ఈ సెషన్ మొత్తం కూడా పార్లమెంట్ సభ్యుల్ని రద్దు చేసి వాళ్ళ యొక్క కావాల్సిన చట్టాలు తెచ్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చరిత్రాత్మకమైనటువంటి తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్షా అభియాన్ సమగ్ర ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్షా అభియాన్ సమగ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని, తక్షణమే ఎంటీఎస్ అమలు చేసి వేతనాలు పెంచాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెల 1వ తేదీకి వేతనాలు చెల్లించాలని, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలని అన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని, సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర సమగ్ర శిక్షా ఉద్యోగులు అందరం కలిసి ఈ రోజున రోడ్డుకి వచ్చాము. ఈ పాపం ఎవరిది అంటే జగన్మోహన్ రెడ్డి గారిదే అని తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో రకమైన హామీలు ఇచ్చారు. అందులో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పి ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మా గురించి ఎందులోనూ ప్రస్తావించలేదు. ఏ విధమైన బెనిఫిట్స్ మాకు ఇవ్వలేదు. కనీసం మా కష్టపడిన మా శాలరీ కూడా 4 నెలల నుంచి జీతాలు కూడా వేయడం లేదు. దాని మూలన మేము ఈ రోజున రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇప్పటికైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు తెరిచి మా సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, మాకు కూడా హెచ్ఆర్ పాలసీలు అవి అమలు చేయాలని, 24/7గా పనిచేసే సమగ్ర శిక్షా ఉద్యోగస్తులను ఈ రోజుకైనా గుర్తించాలని ఎడ్యుకేషన్ వారిని 17 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నామండి. అందరికంటే మాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిని కూడా రెగ్యులర్ చేస్తాము, ఎంటీఎస్ అమలు చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఏ గవర్నమెంట్ కూడా మా పట్ల దయ చూపలేదు. విద్యాశాఖలో దాదాపుగా అన్ని కార్యక్రమాలు కూడా మేము కష్టపడి ఫీల్డ్ లెవెల్లో చాలా కష్టపడి చేస్తున్నాము.
మా యందు దయవుంచి ఖచ్చితంగా ఈసారైనా మాకు రెగ్యులేషన్ వీలు కాని పక్షంలో మాకు ఎంటీఎస్ అన్న ఖచ్చితంగా అమలు చేసి తీరాలని చెప్పి. సార్ మీ దాకా వచ్చిందో లేదో మేము ఇది తెలియజేయాలనుకుంటున్నాం అండి. మీరు ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో మొట్టమొదటిది ప్రతిష్టాత్మకంగా మీరు తీసుకున్న కార్యక్రమం అమ్మఒడి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గ్రౌండ్ లెవెల్లో వర్క్ అంతా చేసింది మేమండి. దానికి తోడుగా జగనన్న విద్యా కానుక, దానికి బండ చాకిరీ చేసింది కూడా మేమే. ఇప్పటికి 4 సంవత్సరాలుగా ఏ కూలీ అని మేము ఒప్పుకోలేము. కూలీ అని ఒప్పుకోవడానికి మాకు వైట్ కాలర్ డిగ్రీ అనేది అడ్డుపడుతుంది. కూలీలు కూడా చేయలేమని చెప్తారు. అంతా అర్ధరేత్రిగాడ బుక్స్ వచ్చినా బ్యాగ్స్ వచ్చినా ఎక్కడ పడితే అక్కడ దింపుకొని ఆ కిట్లు తయారు చేసి గ్రౌండ్ లెవెల్లో ప్రతి విద్యార్థి చేత మా జగనమావయ్య ఇచ్చిన కానుక ఇది. యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. జిల్లా క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రిస్మస్ అనగా ప్రేమ, సంతోషం అని అన్నారు. యేసుక్రీస్తు మానవునిగా జన్మించి ప్రపంచ మానవాళి శాంతి సంతోషాల కోసం కరుణ, ప్రేమను అందరికీ పంచాలన్నారు. యేసుక్రీస్తు చూపిన సత్య మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. అనంతరం వివిధ చర్చి సంఘ కాపరులు తంటెపూడి ప్రభాకర్, బండి బెంజిమెన్, ఎన్ వాల్టర్స్, అర్జా సురేష్, కొండేటి డానియల్ రాజు తదితరులు బైబిల్ వాక్యాన్ని బోధించారు. ప్రముఖ గాయకుడు నంబూరు సునీల్ తన మధురమైన గాత్రంతో క్రైస్తవ పాటలు పాడారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. క్యాండిల్స్ వెలిగించి క్రిస్మస్ శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, డిఆర్ఓ పెద్ది రోజా, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సిలార్దాదా, వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు, జిల్లా మైనారిటీ అధికారిని షంసున్నిసా, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జక్కుల ఆనందబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గాడెల్లి డేవిడ్, థామస్ నోబుల్, పలువురు పాస్టర్లు, క్రిస్టియన్ సోదరులు పాల్గొన్నారు. జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి రావాల్సినటువంటి ఆవశ్యకత, ఆయన మనకి నిర్దేశించినటువంటి నడవడిక గురించి, అదేవిధంగా జీసస్ క్రైస్ట్ ఫెయిత్, క్రిస్టియన్ ఫెయిత్ ఏ విధముగా ప్రజల్లోకి వెళ్ళిందనే దాని మీద సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. అయితే క్రిస్మస్ అనగానే మనకి 2 ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి జీవితానికి ఉపయోగపడినటువంటి 2 ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. ఒకటి లవ్, ప్రేమ అనేది ఎంత గొప్పది అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే, దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు చదువుబడిన వాక్యంలో దేవుని యొక్క దూతలు మొట్టమొదట మానవులకి ఎవరో తెలియదు, లోకరక్షకుడు వస్తున్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు నేడు తెలియజేస్తున్నాడు. అందరికీ, జాతి లేదు, కులం లేదు, పార్టీ లేదు, హెచ్చు లేదు, తక్కువ లేదు, ఈస్ట్ లేదు, వెస్ట్ లేదు. యేసు ప్రభు ఎందువరకు వచ్చాడని దూతలు భూలోకానికి తెలియజేశారంటే లోకమంతటి, అందువల్ల జీసస్ ఇస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ హి సెడ్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఓన్లీ సన్ ఈజ్ లైట్, బట్ స్పిరిచువల్ లైట్, ఫిజికల్ లైట్, బ్లెస్డ్ లైట్ లేకపోతే, సన్ లేకపోతే ఎనర్జీ ఎలాగ ఉండదు. నేను లోకమునకు వెలుగైన ప్రభు చెప్పాడు శక్తి కాదు, బట్ ఈజ్ ద హోప్ ఆఫ్ ద వరల్డ్. ఈనాడు ఎందుకు పుట్టాడంటే ఫ్రెండ్స్, దేవుడు లోకమని ఎంతో ప్రేమించాడు. పరలోకంలో హ్యాపీగా ఉండొచ్చు, దూతలతో ఉండొచ్చు, గోల్డెన్ స్ట్రీట్స్లో ఉండొచ్చు. కానీ ఆయన సృష్టించిన మానవులు బహుగా చెడిపోయారు. యాడమ్ నుండి నోవహ దినాల నుండి భయంకరంగా చెడిపోతే వీళ్ళని బాగు చేసే ఏ గురువు లేడు, ఏ దూత లేడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని జన్మదినాలను ఎస్ఎన్ గొల్లపాలెంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని జన్మదినాన్ని ఎస్ఎన్ గొల్లపాలెంలో వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి పేర్ని నానికి పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ పేర్ని మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. అనంతరం వృద్ధులకు పళ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. వైసీపీ నాయకులు వాలిశెట్టి రవిశంకర్, మట్టా నాంచారయ్యలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పేర్ని వెంకటరామయ్య నాని గారు జన్మదిన సందర్భంగా మరి ఈ రోజున ఎస్ఎన్ గోలపాలెం గ్రామంలో మరి మట్టా నాంచారయ్య గారు ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేక్ కటింగు చాలా దిగ్విజయంగా జరిగింది. పేర్ని నాని గారు మా ప్రీతమ నాయకులు, ఆయన నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించి గతంలో ఆయన పోషించిన ఉన్నతమైన పదవుల కన్నా ఇంకా అత్యున్నతమైన పదవుల్లో ఆయన ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేయాలని చెప్పి మేము మనసావాంఛ కోరుకుంటూ మరి ఎంతో పేద ప్రజలకి వివిధ రకాలుగా ఆయన వైద్యం కానీ విద్య కానీ అటువంటి విషయాల్లో ఎక్కడ బయటికి కూడా వాసన రాకుండా ఆయన చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా మాకు ఆయన తిరిగే నాయకులకు మాకు తెలుసు. మరి అటువంటి ఎన్నో గుప్తదానాలు, విద్యా వైద్యం పేద ప్రజలకి కూడా ఆయన పదవితో సంబంధం లేకుండా ఆయన వివిధ రకాల సేవలు ప్రజలకి ఇంకా అందించాలని, నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యం జీవించాలని చెప్పేసి ఆ కుటుంబానికి మంచి భవిష్యత్తు రాబోయే రోజు. నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలు అభిమానులు ఏ రకంగా జరుపుకున్నారో మనందరం చూసాం. అట్లాగే ఈ రోజున మచిలీపట్నం శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలి పెనిటటువంటి పేర్ని వెంకటరామయ్య గారి జన్మదిన కార్యక్రమం ఇవాళ ఎస్ఎన్ గొల్లపాలెంలో అభిమానులు, గ్రామస్తులు, మహిళలు, వృద్ధులు అందరూ సమక్షంలో ఇవాళ కేక్ కట్ చేసి పళ్ళు పంపిణీ, స్వీట్లు పంపిణీ చేసుకున్నాం. గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి. అట్లాగే మన మచిలీపట్నంలో పేర్ని వెంకటరామయ్య నాని గారు మచిలీపట్నం పోర్టు కానివ్వండి, హార్బర్ కానివ్వండి, మెడికల్ కాలేజీ కానివ్వండి, ఈరోజు బందర్కి మార్కబుల్ బందర్కి ఏమైనా మార్పు వచ్చిందంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక పేర్ని వెంకటరామయ్య గారు ముద్ర లేనిది బందరు మనం ఊహించుకునే పరిస్థితి లేదు. ఇవాళ మెడికల్ కాలేజీ చేయించి దాంట్లో క్లాసులు స్టార్ట్ అయినాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.